మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు వినోద్ కుమార్, ఎస్సీబీ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్, కర్నూలు జిల్లా. ఇదివరకు అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడిన ఈ కాంట్రాబ్యాండ్ ఏదైతే ఉందో, కాంట్రాబ్యాండ్ అంటే ఈ నాటుసారా కానీ లేకపోతే ఎన్డీపీఎల్ డ్యూటీ చెల్లించని మద్యం కర్ణాటక నుంచి వచ్చింది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చింది, వాటిని ఈరోజు డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. గౌరవ డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన ఆదోని ఎస్సీబీ ఇన్స్పెక్టర్ విన్నీలత గారి ఆధ్వర్యంలో ఈరోజు నేను చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే, డిపిఎల్ అంటే డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే ఆంధ్ర మద్యం ఒక కేసులో మనకి 1.8 లీటర్స్ లిక్కర్ ఉంది. అంతేకాకుండా నాటుసారా సంబంధించి మొత్తం 8 కేసులకు గాను 108 లీటర్లు ఇదివరకు సీజ్ చేసిన నాటుసారాని మరియు ఎన్డీపీఎల్ సుంకం చెల్లించని మద్యం ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మనం పట్టుకుంటామో వాటికి సంబంధించి 28 కేసుల్లో 475 లీటర్ల ఈ మొత్తం మద్యాన్ని మనం ఈరోజు డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద 37 కేసుల్లో 586.1 లీటర్ల మద్యాన్ని ఈరోజు డిస్ట్రక్షన్ చేస్తున్నామండి. సార్ వీటి వాల్యూ ఎంత ఉంటుంది సార్? మొత్తం దీనికి సంబంధించిన వాల్యూ 3,50,000 దాకా ఉండొచ్చు. సార్ జిల్లా మొత్తంలో సెబ్ అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా కూడా అక్రమ కర్ణాటక మద్యం అయితే ఏంటి, సారా ఏంటి విచ్చలవిడిగా అమ్ముతున్నారు సార్. దీని మీద చర్యలు చేపడుతున్నారు కానీ అంత కరెక్ట్గా చేయలేకపోతున్నారు కదా. దీనికి సంబంధించి ఇదివరకు చాలా చర్యలే తీసుకున్నాము. ఎగ్జాంపుల్ ఇతర జిల్లాలతో పోలిస్తే ఎస్సీబీ కర్నూలు జిల్లా మీరు ఒకసారి లెక్కలు కంపేర్ చేసినట్లయితే మన రాష్ట్రంలోనే ఈ అక్రమ మద్యానికి సంబంధించి కర్నూలు జిల్లా నెంబర్ 1 ప్లేస్లో ఉంది డిటెక్షన్ సంబంధించి. మన కర్నూలు జిల్లాలో ఎస్సీబీకి సంబంధించి కానిస్టేబుల్ మొత్తం కలుపుకుంటే 63 మంది, మిగతా అధికారులు ఎస్ఐలు సిఐలు అందరినీ కలుపుకుంటే దాదాపు 112 మంది ఉంటారు జిల్లా వ్యాప్తంగా. అయినప్పటికీ చాలా లిమిటెడ్ స్టాఫ్తో హ్యూజ్ వర్క్ని మనం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ చెక్ పోస్ట్ని మనకు 7 చెక్ పోస్టులు ఉన్నాయి బార్డర్స్లో, వీటిని స్ట్రెంథెన్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా 24/7 పనిచేయడం జరుగుతుంది. అక్కడ చెక్ పోస్టులు స్ట్రెంథెన్ చేయడం వల్ల అక్కడ నుంచి కాకుండా ఇతర మార్గాల్లో వీళ్ళు ఎవరైతే ఎన్డీపీఎల్ స్మగ్లర్స్ ఉంటారో వాళ్ళు రావడం జరుగుతుంది. ఈ పోరస్ రూట్స్లో కూడా మేము రూట్ వాచ్ రెగ్యులర్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇవాళే ఒక ఆలూరులో ఒక కేసును కూడా పట్టుకోవడం జరిగింది, 54 బాక్సులకు సంబంధించి. ఇవాళే కాదండి, రెగ్యులర్గా డే టు డే ఇలాంటి కేసెస్ చాలా పట్టుకుంటున్నాము. మొన్న కొస్గిలో పట్టాము, మళ్ళీ ఆదోన్లో 12 బాక్సెస్ నిన్న కూడా పట్టుకోవడం జరిగింది. అంటే ఈ స్మగ్లర్స్ దీన్ని ఉపాధి మార్గంగా ఎంచుకోవడం వల్ల పట్టుకున్నప్పటికీ రెగ్యులర్గా చేస్తున్నారు. దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇదివరకు కూడా పట్టుబడిన కేసుల్లో ఈ ముద్దాయిలందరికీ మనం బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఈ బైండ్ ఓవర్స్ రీచ్ చేసిన వాళ్ళతో మళ్ళీ దాదాపు 40,000 రూపాయల వరకు మనం అమౌంట్ కట్టించడం జరుగుతుంది. ఇంకా అవి బ్రీచ్ చేసిన వాళ్ళకి డబ్బులు కట్టని పక్షంలో మళ్ళీ మనం మ్యాజిస్ట్రేట్ ద్వారా జైలు కూడా పంపించడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాలు కర్నూలు జిల్లాలో చాలా ఉన్నాయి. ఎస్సీబీ సమర్థవంతంగా పనిచేస్తున్నది. ఇలాగే ఈ టెంపోనే ఇకపై కూడా మనం కొనసాగిస్తాం. భారీ స్థాయిలోనే ప్రభుత్వ ఆదాయానికి గండి పడతా ఉంది సార్. ఇది అంటే కర్ణాటక నుంచి లిక్కర్ తెచ్చుకోవడానికి ప్రజలు ఎందుకు అలవాటు పడ్డారంటే చిన్న చిన్న టెట్రా ప్యాకెట్స్లో ఉన్నాయి. ఆ టెట్రా ప్యాకెట్స్ మనకు ఇవన్నీ పాలసీ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం డిసైడ్ చేసిన ప్రకారము ఈ ప్యాకెట్స్ అయితే ఏంటి, ఈ మద్యం బాటిల్స్ ఇవన్నీ ప్రభుత్వం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. వాటి నేపథ్యంలో మనం ఇవన్నీ మాట్లాడుకోవాలండి. ఒకటండి, ఈ మద్యం అనేది మన కల్చర్లో ఒక భాగంగా, ఎవల్యూషన్లో భాగంగా ఉంది ఎప్పటి నుంచో. ఇక్కడైతే కానీ ఇతర రాష్ట్రాల్లో అయితే కానీ ఈ మద్యాన్ని కంప్లీట్గా మనం నిర్మూలించడం సాధ్యపడకపోవచ్చు. మేబీ దీనికి ఒక స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ అనేది ఉంటే మనం ఖచ్చితంగా చేయొచ్చు. ఇది 1 నెల 2 నెలల్లో వచ్చే మార్పు కాదండి. దీనికి కొన్ని నెలలు మనం ఎక్సర్సైజ్ చేసి ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకుంటే దీన్ని నిర్మూలించే అవకాశం ఉంటుంది. అయితే మీరు అన్నట్టు ఈ కర్ణాటక మద్యాన్ని డెఫినెట్గా మాకు తెలిసి చాలా వరకు నిర్మూలించగలిగాము. దానికి సంబంధించి డిస్ట్రక్షన్ మీరు చూస్తున్నారు. ఇవన్నీ మేము అక్రమంగా పట్టుబడిన మద్యానికి సంబంధించినవే. ఇకపై కూడా ఇలాంటివే చేస్తాం తప్పకుండా. కొన్ని పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్తోనే చాలా మటుకు అక్రమ కర్ణాటక మద్యం ఏపీలోకి వస్తాం సార్.
కానీ అటువంటి వాళ్ళని పట్టుకోకుండా చిన్న చిన్న వాళ్ళని మాత్రం పట్టుకుంటున్నారు సార్. ఇదివరకు ఎస్సీబీ పట్టుకున్న కేసెస్ మీరు చూసినట్లయితే పొలిటికల్గా ఇన్వాల్వ్ అయినా అవ్వకపోయినా చాలా బిగ్ క్యాచెసే పట్టుకోవడం జరిగింది. వాటి వెనక ఎవరు సప్లై చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా చేయడం జరిగింది. వాటికి సంబంధించి కూడా మీరు చూసే ఉండొచ్చు. ఆలూరు అయితే కానీ, ఆదోనిలో అయితే కానివ్వండి, ఎలక్షన్ టైంలో చాలా బాగా చేసాము. వాళ్ళందరినీ బయటికి రానివ్వకుండా కూడా రిమాండ్కి పంపించి వాళ్ళ మీద చేయడం జరుగుతుంది. ఈ కేసులు ఏమైతే ఉన్నాయో, ఎవరైతే రిమాండ్కి వెళ్ళిన వాళ్ళందరూ బెయిల్ మీద బయటకు వస్తుంటారు కదా, వాటి మీద మళ్ళీ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత కేసు ప్రూవ్ అయితే డెఫినెట్గా వాళ్ళందరూ లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.